కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది పెద్దలు చెప్పిన నానుడి. ఇది పాత ముచ్చటే అయినా ఆ యువ నాయకుడు గట్టిగానే పాటిస్తున్నారట. తనతో పవర్ ఉన్నప్పుడే అన్నను నిలబెట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారట. రాజకీయంగా తాను ఎదగడమే కాదు, అన్నయ్యను కూడా ఆ స్థానంలో చూడాలని తెగ ఆరాటపడుతున్నారట. ఇంతకీ ఎవరా అన్నదమ్ములు, ఏంటా కథ? జడ్చర్లలో పొలిటికల్ బ్రదర్స్. అన్న కోసం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి భారీ స్కెచ్. సోదరుడికి జెడ్పీ పీఠం సిద్ధం చేస్తున్నారా? ఆసక్తి రేపుతున్న అన్నాదమ్ముల రాజకీయం. ఎక్కడైనా అన్న కానీ పేకాటలో కాదంటారు. కానీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాత్రం పొలిటికల్ గా ఎక్కడైనా అన్నయ్యే అంటున్నారు. తన సోదరుడు దుష్యంత్ రెడ్డిని పొలిటికల్ గా సక్సెస్ పాట పట్టించేందుకు పెద్ద స్కెచ్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అన్నను ఒక స్థాయిలో నిలబెట్టేందుకు ఈ ఎమ్మెల్యే తమ్ముడు భారీ ప్రయత్నాలే చేస్తున్నట్లు తెలుస్తోంది. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అన్నయ్యను కూడా అదే దారిలోకి తీసుకురావాలని రూట్ క్లియర్ చేస్తున్నారట అనిరుద్ రెడ్డి. దీంతో జడ్చర్ల లోకల్ రాజకీయాల్లో ఈ అన్నదమ్ముల రాజకీయం ఆసక్తి రేపుతోంది. దుష్యంత్ రెడ్డి బ్రదర్ ఆఫ్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. పాలమూరు జిల్లాలో ఇప్పుడిదే హాట్ టాపిక్. పాలమూరు జెడ్పీ పీఠంపై తన సోదరుణ్ణి కూర్చోబెట్టాలనే లక్ష్యంతో అనిరుద్ రెడ్డి వేస్తున్న బలమైన బాటలే దీనికి కారణంగా తెలుస్తోంది. అన్న రాజకీయ భవిష్యత్తుకు తమ్ముడు వేస్తున్న ఎత్తులు ఆసక్తికరంగా మారాయి. జడ్చర్ల నియోజకవర్గం నుంచి 2023 ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అనిరుద్ రెడ్డి అనతి కాలంలోనే స్వపక్షంలో విపక్షం మాదిరి తనదైన శైలిలో రాష్ట్ర రాజకీయాల్లో పలు సంచలనాలకు తెరలేపారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలతో రహస్య సమావేశాలు నిర్వహించి ఒక మంత్రిపై ఏకంగా ఆరోపణలు గుప్పించిన అనిరుద్ రెడ్డి అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచారు. పార్టీ అధిష్టానం హెచ్చరికలా మరొకటా తెలీదు, కానీ ఆ తర్వాత కాస్త వెనక్కి తగ్గారు. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. కొన్నేళ్లుగా ప్రతిపక్షంలోనే ఉన్న అనిరుద్ రెడ్డి 2023లో వీచిన కాంగ్రెస్ గాలిలో భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో ఇప్పుడు ఆయన దృష్టంతా నియోజకవర్గంపైనే పెట్టారు. అయితే పనిలో పనిగా తనతో పాటే పార్టీలో కొనసాగుతున్న అన్నయ్య దుష్యంత్ రెడ్డిని రాజకీయంగా బలపరిచేందుకు బలమైన ప్రణాళికను రచిస్తున్నారట ఈ యువ ఎమ్మెల్యే. గతంలో అన్నయ్య దుష్యంత్ ఎక్కడైతే ఓడిపోయారో అక్కడి నుంచే గెలుపుబాట పట్టించాలని కంకణం కట్టుకున్నారట. ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే వెతుక్కోవాలన్నట్లుగా ఓడిన చోటే గెలిచి చూపించాలంటూ అన్నను సపోర్ట్ చేస్తున్నారట. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సోదరుడు దుష్యంత్ రెడ్డి జడ్చర్ల నియోజకవర్గంలోని నవాబుపేట జెడ్పీటీసీగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పుడంటే పార్టీ అపోజిషన్లో ఉంది. అనిరుద్ రెడ్డి కూడా ఎమ్మెల్యే కాలేదు కాబట్టి విజయం అందినట్టే అంది చేజారింది. కానీ ఈసారి లెక్క వేరు. ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచిన అనిరుద్ రెడ్డి అన్నయ్యను ఈ దఫా జెడ్పీటీసీగా గెలిపించాలనే పట్టుదలతో ఉన్నారట. అదే నవాబుపేట నుంచి జెడ్పీటీసీగా గెలిపించడమే కాదు, మహబూబ్ నగర్ జెడ్పీ చైర్మన్ సీట్లోనూ ఆయన్ను కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. కొంతకాలంగా నవాబుపేట మండలంపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి పెట్టడానికి కూడా కారణం అదే అని తెలుస్తోంది. ఇటీవలే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కార్యక్రమాన్ని కూడా అక్కడే నిర్వహించడానికి ప్రధాన కారణం అదేనని ప్రచారం జరుగుతోంది. జడ్చర్ల నియోజకవర్గంలో 17 విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం కోసం శంకుస్థాపనలు చేయగా అందులో ఒకటి నవాబుపేట మండల కేంద్రంలో నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంతంలో బలంగా ఉండడంతో ప్రభుత్వ కార్యక్రమాలు, మంత్రుల పర్యటనలతో ఎమ్మెల్యే అనిరుద్ హడావిడి చేస్తున్నారని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. నాడు ప్రతిపక్షంగా అన్నను గెలిపించుకోలేకపోయారు. మరి ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా అనుకున్నది సాధిస్తారా? సోదరుణ్ణి జెడ్పీటీసీగా గెలిపించి జెడ్పీ పీఠం మీద కూర్చోబెడతారా అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అన్నయ్య దుష్యంత్ రెడ్డి కోసం తమ్ముడు అనిరుద్ రెడ్డి పడుతున్న ఆరాటం ఎంతవరకు ఫలిస్తుందో అన్నది చూడాలి.